మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మన పిల్లలకి నక్షత్రంలో పేర్లు పెట్టుకోవాలి అనే విషయంలోనూ, మన పిల్లలకి నక్షత్రంతో ఉన్న అక్షరమే కాకుండా వేరే దాంట్లో ఎందుకు పెట్టుకోవాలి అనే దానికి కొంత మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నానని అనుకుంటున్నాను. జ్యేష్ఠ నక్షత్రం, ఇంచుమించుగా జ్యేష్ఠ నక్షత్రాన్ని చాలా మట్టుకు నెగిటివ్గా భావిస్తూ ఉంటారండి. బట్ జ్యేష్ఠ నక్షత్రం తెలివితేటలు ఎవరికీ ఉండవు. యాజ్ యూజువల్ పాదాలు 4, ఫస్ట్ పాదము నో, సెకండ్ యా, థర్డ్ ఈ, తర్వాత ఫోర్త్ యు. ఇప్పుడు చూద్దామండి, 1వ పాదం మంచిదా కాదా? మరి 1వ పాదం మంచిది అయితే నో అనే దానితోటి మనకి కావాలి. నో అంటే ఇంగ్లీష్లో ఎన్ఓ. మరి న్యూమరాలజీ కరెక్షన్ ప్రకారము ఎన్ఓ ఉండకూడదు కదండి. మరి జ్యేష్ఠ నక్షత్రం మొట్టమొదటి పాదంలో పుట్టిన పిల్లలకి మీరు నోతోటి ఎలా ఇస్తున్నారండి? మీరే చెప్తారు కదా. ఒక పేరులో ఎంఏఎన్ ఉంటే మంచిది కాదు, డబ్ల్యూఏఆర్ ఉంటే మంచిది కాదు అని అన్న మీరు మరి జ్యేష్ఠ నక్షత్రానికి ఎన్ఓతో ఎలా ఇస్తున్నారు? నో ఉంటే మంచిదా అండి? ఆలోచించండి. ఎనీహౌ ఈ నో తోటి ఎందుకు పేర్లు ఇవ్వము అంటే వీళ్ళు లైఫ్లో సుఖంగా ఉండరు కాబట్టి జ్యేష్ఠ మొదటి పాదంలో పుట్టిన వాళ్ళకి నేను అదే అక్షరంతో ఇవ్వటం లేదు. 2వ పాదంలో పుట్టిన వాళ్ళకి ధనపరంగా ఎప్పుడూ నష్టాలే ఉంటాయి కాబట్టి ఆ అక్షరం మనం ఇవ్వకూడదు. 3వ పాదము తండ్రికి గండం ఏర్పడుతుంది కాబట్టి ఇవ్వకూడదు. 4 తల్లికి గండము. ఇంకిప్పుడు నాకు చెప్పండి, ఇద్దామా? నో తోటి, యా తోటి, యూ తోటి, ఈ తోటి ఇద్దామంటారా? ఇఫ్ మీరు ఇష్టపడితే ఇద్దాం. దెన్ జ్యేష్ఠ నక్షత్రాన్ని అస్ట్రాలజికల్గా చెప్పాలంటే శాంతి జరిపిస్తే తప్ప శాంతించని నక్షత్రం. బాలారిష్ట నక్షత్రం, పిల్లలకి బాల్యావస్థలో అనేక రకాల ఇబ్బందులు కలిగించే నక్షత్రం. మరి ఇవి తెలిసి కూడా మీరు అదే అక్షరాలు కావాలి అనుకుంటే బోలెడి పేర్లు ఉన్నాయండి. ఏ పాదానికి తగ్గ పేర్లు ఆ పాదానికి ఉన్నాయి, పెట్టేసుకుందాం. తర్వాత అసలు రామాయణంలో రావణాసురుడి ఎంట్రీ జరగటమే సీతాదేవికి కలిగిన కోరిక వల్ల, బంగారు లేడిని చూసి సీతాదేవి మోహించటం వల్ల అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కూడా తమ చదువు ఏదైనా సరే, ప్రొఫెషన్ ఏదైనా సరే టార్గెట్ని ఓ బంగారు లేడిలాగా పెట్టుకుంటారు. అది సాధించలేక సాధించటంలో తప్పులు చేస్తూ చతికిల పడుతూ ఉంటారు. కాబట్టి ఏం సాధించాలి అనే దాని మీద మనకి కనుక కరెక్ట్ అవగాహన లేకపోతే చతికిల పడటం వెరీ కామన్. దానికి జ్యేష్ఠ నక్షత్రాన్ని మనం బాధ్యులుగా చేయటం తప్పు. మన బిహేవియర్లో, మన ఆలోచనలో ఉంటుంది కాబట్టి. సో వీళ్ళు అన్నిట్లోనూ చదివేస్తారండి. మ్యాథ్స్ వాళ్ళదే, బయాలజీ వాళ్ళదే, ఆర్ట్స్ వాళ్ళదే, తర్వాత కొన్ని వృత్తి విద్యలు, నైపుణ్యం, స్కిల్ఫుల్ సైన్సెస్ అంటాము, వాటిలో కూడా వీళ్ళే ఉంటారు. మీకు మేనేజ్మెంట్ సర్వీసెస్లో కానీ ఎవరిదైనా సరే ఒక డిటెక్షన్ చేయటం కానీ, సీక్రెట్ సర్వీసెస్ కానీ ఉన్నాయి కదండి. ఇవన్నీ సిబిఐ, సిఐడిలు, డిటెక్టివ్ ఫోర్స్లు, నార్కో వింగ్స్, వీటన్నిటిలో కనపడేటటువంటి మనిషి డేట్ ఆఫ్ బర్త్లో జ్యేష్ఠ నక్షత్రం ఉండి తీరుతుంది. చెప్పాను కదండి, ఒక టార్గెట్ పెట్టుకుంటారు, దానికి కష్టపడిపోతూ ఉంటారు. మంచిదే టార్గెట్ పెట్టుకోవటం, బట్ మనం చేయలేకపోయినప్పుడు వదిలేయటం మంచిది కదండి. మీరు మెడికల్ ఎంట్రన్స్ రాస్తున్నారు, ఫస్ట్ టైం రాలేదు, బాగుంది 2 రాయొచ్చు, రాలేదు బాగుంది 3 రాయొచ్చు, ఓకే అండి 5, 6, 7 అటెంప్ట్స్. ఆ తర్వాత మీకు చదవడానికి ఏముంది? మీకు రెండోసారి అర్థమైనప్పుడు ఐదరు కొనుక్కున్నా చదివేయాలి, బయటికి వెళ్ళన్నా చదవాలి. ఎందుకు? డాక్టర్ అవ్వాలనేటటువంటి ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి దానికి 2 పద్ధతులు. డాక్టర్ అవ్వడానికి ఏమిటి? సీట్ కొనుక్కోవాలి, బయటికి వెళ్ళి చదవాలి. ఇవి 2 చేయకుండా మీరు 6-7 ఏళ్ళు దానికోసం వెయిట్ చేయటం మంచి విషయం కాదు.
అప్పుడు మీరు బీఎస్సీలో చేరితే 7 ఇయర్స్, మీకంటే 7 ఇయర్స్ పుట్టిన వాళ్ళు మీతోటి బీఎస్సీలో కనబడతారు. మీరు వాళ్ళతో ఏ రకంగా కంపీట్ చేయలేరు. ఇది రాంగ్ డెసిషన్ అవుతుంది. ఆలోచించుకోవాలి. అంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన పిల్లలకి ఎడ్యుకేషన్ విషయం తప్పవడానికి అవకాశం ఉంది. జాగ్రత్త అండి. నెక్స్ట్, దీనికి మీకు ఆరోగ్యం అంటారా, మామూలుగా వచ్చేవేనండి. ఎక్కువగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. గొంతులో నొప్పులు, టాన్సిల్స్ రావటము, బాడీ మీద ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ పేరుకొని అది సర్జరీ చేస్తే కానీ వెళ్ళనటువంటి దాకా వెళ్తూ ఉంటాయి. బట్ మనిషి అన్నాక ఏవో ఒక సమస్య ఉంటుంది, ఆరోగ్య సమస్య. లేని వాళ్ళని నాకు చూపించండి, మేము ఈ నక్షత్రంలో పుట్టాం మాకు పళ్ళు పుచ్చిపోయినాయి అంటే కుదరదండి. పళ్ళు అందరికీ పుచ్చిపోతాయి, తగిన శుభ్రత తీసుకోకపోతే. అంతే కదా, తగిన శుభ్రత తీసుకోకపోతే ఎవరికైనా పుచ్చిపోతాయి. ఒకవేళ మీ నక్షత్రం మీకు తెలియదు, మీ పళ్ళు పుచ్చిపోతే నేను జ్యేష్ఠ నక్షత్రం సంబంధించిన వాడిని కాబట్టి నా పళ్ళు పుచ్చిపోయినాయి అని మీరు అంటారా? హాస్యాస్పదం. మంచి తీసుకుందామండి, దాంట్లో ఏమిటి బలం ఏంటి తీసుకుందాం. బలహీనతలు మర్చిపోదామండి. దాన్ని మీరు బ్రెయిన్లో పెట్టుకుని అదే బలహీనతని 100 మంది మీద రుద్దొద్దు. అర్థమైంది కదండి. సో దిస్ ఈజ్ అబౌట్ జ్యేష్ఠ నక్షత్రం. మనం కొన్ని కాదు అనుకుంటే పెట్టుకోవచ్చు, అక్షరాలు అవి పెట్టుకోవచ్చు. బట్ అక్షరాలు అవి పెట్టుకుంటున్నప్పుడు నెంబరు, స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అది మీకు పర్ఫెక్ట్గా కుదిరితేనే పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.